హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ రెసిపీ చూపిస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్‌లో. రెస్టారెంట్‌లో ఎలా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో, అదే రుచితో, అదే ఫ్లేవర్‌తో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి. ముందుగా ఒక ప్యాన్‌ని తీసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఈ పాలకూరని మొత్తం ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పాలకూర మొత్తం ఫ్రై అయిపోగానే దీన్ని మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి కొంచెం బటర్‌ని వేసుకోవాలి. ఈ బటర్ కొంచెం మెల్ట్ అవ్వగానే ఇందులోకి కొంచెం మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేను లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకును వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక ఉల్లిపాయని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకే మన కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను 6, 7 పచ్చిమిరపకాయల వరకు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఈ ఫ్రై అయిపోగానే ఇందులోకి ఒక టమాటోని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం ముక్కని కూడా వేసుకోవాలి. పాలకూర, టమాటో కాంబినేషన్ కొందరికి ఇష్టం ఉండదు. అలా ఇష్టం లేని వాళ్ళు టమాటోని స్కిప్ చేయొచ్చు. ఇందులోకే ఒక 10, 12 వరకు కాజులను కూడా వేసుకొని వీటన్నింటిని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూరని, టమాటో, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్‌ని అన్నింటినీ వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొంచెం అవసరమైతే వాటర్ కూడా వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని కొద్దిగా 3 స్పూన్స్ ఆయిల్‌ని కూడా వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇందులోకే ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోవాలి. ఇది మొత్తం కొంచెం ఈ విధంగా ఫ్రై అయిపోగానే ఇందులోకి ఒక స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్‌కి తగినట్టు సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. నేను 2 స్పూన్ల సాల్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పాలకూర, టమాటో, ఆనియన్ పేస్ట్‌ని ఇందులో వేసుకొని ఇప్పుడు మంటను సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా, మాడిపోకుండా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసి ఒక 2, 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం ఇది ఫ్రై అయిపోగానే ఇందులోకి మన గ్రేవీకి తగినట్టు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నా. వాటర్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ ఈ గ్రేవీని కూడా కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5, 6 మినిట్స్ వరకు ఈ గ్రేవీని కొంచెం ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే గ్రేవీ అంతా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేయాలి. మనకు కావాల్సినంత పన్నీర్‌ని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు ఉడకడానికి ఒక 5, 6 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి వీటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత పన్నీర్ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి.
ఇప్పుడు కొంచెం కసూరి మేతిని తీసుకొని ఈ విధంగా చేత్తో నలిపేసి వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేయాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. మన రెస్టారెంట్ స్టైల్‌లోనే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ. రెస్టారెంట్ స్టైల్‌లోనే అదే రుచితో, అదే టేస్టీతో మన ఇంట్లోనే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.